మంత్రి పదవి విషయంలో తాను ఎప్పుడూ అసంతృప్తిగా లేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తనకు సీఎం రేవంత్ పార్టీపై నమ్మకం ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉందని మరోసారి స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తర్వాత మరొకసారి ఆశావాహుల స్టేటస్ ఏంటి అనేది కనుక్కోవడానికి మనతో పాటు సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. మీరు మొదటి లిస్ట్ నుంచి కూడా ఆశావాహులుగా ఉన్నారు. రెండో విడతలో రాలేదు, మూడో విడత ఈరోజు ఒక అజారుద్దీన్ గారికి అవకాశం దక్కింది. కానీ అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగానే ఇంకా ఆశావాహంతో ఉన్నారా? నేను ఎప్పుడూ అసంతృప్తిగా లేను. మా అధిష్టాన వర్గము, మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది వినుకుంటూ వస్తూ ఉన్నా. అయినా నాకు అడిగేటువంటి హక్కు ఉండి నేను చాలా సందర్భాలు అడిగినాను తప్ప, ఒకవేళ వీలు కానప్పుడు మేము కూడా సమయానికి సందర్భానికి ఆలోచిస్తుంటాం. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడైనా అదే చెప్పిండు, మా అధిష్టాన వర్గం అదే చెప్పింది, మా పార్టీ అదే చెప్పింది, మా పిసిసి ప్రెసిడెంట్లు అదే చెప్పిండ్రు. మీరు వెయిట్ చేయండి, మీరు ఏది నేను అసలు మాట్లాడడానికే సిద్ధంగా లేను. ఆ రోజు నుంచి పరిస్థితులను బట్టి తప్పకుండా నేను మంత్రి అవుతా. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత దూరమైనా పోయి ఫైట్ చేస్తామని ఒక నమ్మకం, విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళం. మేము ఏదో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడి నేనేమున్నా మేమే ఉన్నాము అనేటువంటి మాట ఎప్పుడు కూడా మేము చెప్పం. ఇది రాజకీయాలలో ఓపికతో ఉన్నప్పుడే ఏ దానికైనా న్యాయం జరుగుతుంది, ప్రజలు చూస్తుంటారు. తప్పకుండా మా అధిష్టాన వర్గం కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా ప్రభుత్వం కానీ వాళ్ళు అనుకుంటే ఎప్పుడైనా నాకు లైన్ క్లియర్ అవుతుంది. అలా నేను ఉన్నటువంటి దాంట్లో ఒక సీనియర్ నాయకుడిగా గెలిచింది నేను ఒక్కడిని రంగారెడ్డి జిల్లాలో. ఎప్పట్లోగా విస్తరణ ఉంటుంది, ఎప్పట్లోగా మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి అవుతారని ఆశాభావం ఉంది. అది బ్రదర్ అధిష్టాన వర్గం నిర్ణయం, మా ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం కాబట్టి నేను దాని గురించి చెప్పలేను. తప్పకుండా అయిన రోజు అవకాశం వస్తుంది, తప్పకుండా అయితేనే నమ్మకం ఉంది. రైట్, ఇది తాను పార్టీ లైన్లో ఉంటాను, పార్టీని నమ్ముకున్నాను కాబట్టి డెఫినెట్గా పార్టీ తనకు న్యాయం చేస్తుంది అనేది సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే నేను చాలా న్యాయం చేసింది కాబట్టి, చాలామందికి న్యాయం చేసిన నేపథ్యంలో తనకు కూడా భవిష్యత్తులో క్లారిటీ వస్తుంది, భవిష్యత్తులో తాను మంత్రి అవుతా అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సన్నీతో కలిసి ప్రభాకర్, TV9.